నమస్తే. మే 18వ తారీఖు రాహుకేతువులు రాహు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు. రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు ప్రస్తుతానికి రాహు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు. రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశి వారికి రాహుకేతువుల యొక్క గ్రహ సంచారం ఇప్పుడు మీనం నుంచి కుంభానికి వస్తున్న రాహు భగవానుడు, కన్య నుంచి సింహానికి వస్తున్న కేతు భగవానుడు యొక్క సంచార రీత్యా తులా వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందామా. మరి తులా వాళ్ళకి షష్టమ నుంచి పంచమ స్థానానికి వస్తున్నారు. వెరీ గుడ్. ఎడ్యుకేషన్, ఫన్ అండ్ రొమాన్స్ ఈ మూడు చూసేదే ఆయన. ఈ 5th హౌస్ దానికి ప్రతీక అనమాట. లవ్కి, ఫన్కి, ఎడ్యుకేషన్కి ఈ 5th హౌస్ ప్రతీక. కేతు భగవానుడు వచ్చేసి మీకు 12వ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు. ఇంకేముంది, పట్టుకోగలమా? సంతోషం. అయితే ఇక్కడ పంచమ స్థానానికి వచ్చిన రాహు భగవానుడు ఏ రకంగా మీకు రిజల్ట్స్ ఇస్తారో తెలుసుకుందాం. నిజాల్ని బయట చెప్పేస్తారు. అంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా మీకు బాగా స్ఫూర్తినిస్తారు. ఏదో కళలు నేర్చుకోవడానికి మీకు ఆర్ట్ కానివ్వండి, కళ కానివ్వండి, ఏదో కొత్త విద్య కానివ్వండి నేర్చుకోవడానికి మీకు స్ఫూర్తినిస్తారు, చేయూతనిస్తారు. నేర్చుకుంటూ ఫోకస్ని డీవియేట్ చేస్తారు. అదొకటి. తర్వాత 2 మీకు ఇక్కడ లవ్ అఫేర్ అనేది మాత్రం ఒకటి ఏదో మొదలవడానికి అవకాశాలు, ఇంట్రెస్ట్ అనేది రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. అది పెళ్లి దాకా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ చాలా ఫన్గా ఉంటుందన్నమాట. ఫన్ ఓరియంటెడ్గా ఉంటుంది. మీ యొక్క ఈ సంచార రీత్యా మొత్తం మాత్రం చాలా ఫన్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత ఇక్కడ మీకు 3వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీ సిబ్లింగ్స్తో మీకు ఇక్కడ ఏమన్నా కాస్త గొడవ అవ్వడానికి కానివ్వండి, కాస్త కొంచెము ఏదన్నా గొడవ అయ్యి లేకపోతే కాస్త దూరాలు పెరగడం కానివ్వండి, ఒక మాట అనుకోవడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి అన్నాను కాబట్టి జరగకుండా చూసుకోండి. అటువంటివి అయినప్పుడు అవుతాయి అన్నారు కదా, అందుకే బహుశా ఇది అవుతున్నట్టుంది, అందుకని మనం ఇలా చేసుకోవద్దు, మనం మాటతో తీర్చేసుకుందాం అనుకొని చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ అష్టమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి రాహు ఇక్కడ ఏమవుతుందంటే ఫారెన్ ల్యాండ్ ట్రావెల్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి. ఓషన్ ట్రావెల్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఓషన్ ట్రావెల్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే రకరకాలుగా ఫారెన్ సెటిల్మెంట్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మీకు ఇక్కడ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఫారెన్ ల్యాండ్కి వెళ్ళడం లాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కేతు భగవానుడి యొక్క సంచార రీత్యా మీకు ఇక్కడ లాభస్థాన కేతు వస్తున్నారు కాబట్టి ఇక్కడ లాభస్థానానికి కేతు వచ్చినప్పుడు దట్ స్పెషల్ సమ్వన్, ఆ స్పెషల్ పర్సన్, ఫ్రెండ్, కొలీగ్, ఇన్వెస్టర్, బాస్, సమ్ స్పెషల్ పర్సన్ వాళ్ళు వస్తారు ఇక్కడ లైఫ్లోకి. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే లాభస్థానంలో ఉంటారు కాబట్టి మంచిదే. ఇక్కడ వాళ్ళతో మీరు బంధాన్ని బాగా పెంచుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బాగా గుళ్ళు గోపురాలు తిరుగుతారు. చక్కగా మీరు గుళ్ళు గోపురాలు తిరగడం కానివ్వండి, దైవారాధనలు చేసుకోవడం కానివ్వండి, దైవరీత్యా ప్రసాదాలు స్వీకరించడం కానివ్వండి, లాంటివి జరుగుతాయి. వాళ్ళు మీకు ఇక్కడ రాహుకేతువుల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చూస్తుంటే వాళ్ళే మీ జీవిత భాగస్వామిగా మీరు నిర్ణయం చేసుకుంటారా. భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు. రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు ప్రస్తుతానికి రాహు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు.
రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో, రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశి వారికి రాహుకేతువుల యొక్క గ్రహ సంచారం ఇప్పుడు మీనం నుంచి కుంభానికి వస్తున్న రాహు భగవానుడు, కన్య నుంచి సింహానికి వస్తున్న కేతు భగవానుడు యొక్క సంచార రీత్యా తుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా. మరి తుల వాళ్ళకి షష్టమ నుంచి పంచమ స్థానానికి వస్తున్నారు. వెరీ గుడ్. ఎడ్యుకేషన్, ఫన్ అండ్ రొమాన్స్, ఈ 3 చూసేదే ఆయన. ఈ 5th హౌస్ దానికి ప్రతీక అనమాట. లవ్కి, ఫన్కి, ఎడ్యుకేషన్కి ఈ 5th హౌస్ ప్రతీక. కేతు భగవానుడు వచ్చేసి మీకు 12వ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు. ఇంకేముంది, పట్టుకోగలమా? సంతోషం. అయితే ఇక్కడ పంచమ స్థానానికి వచ్చిన రాహు భగవానుడు ఏ రకంగా మీకు రిజల్ట్స్ ఇస్తారో తెలుసుకుందాం. నిజ నిజాలని బయట చెప్పిస్తారు. అంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా మీకు బాగా స్ఫూర్తినిస్తారు. ఏదో కళలు నేర్చుకోవడానికి, మీకు ఆర్ట్ కానివ్వండి, కళ కానివ్వండి, ఏదో కొత్త విద్య కానివ్వండి నేర్చుకోవడానికి మీకు స్ఫూర్తినిస్తారు, చేయూతనిస్తారు. నేర్చుకుంటూ ఫోకస్ని డీవియేట్ చేస్తారు. అదొకటి. తర్వాత 2, మీకు ఇక్కడ లవ్ అఫేర్ అనేది మాత్రం ఒకటి ఏదో మొదలవడానికి అవకాశాలు, ఇంట్రెస్ట్ అనేది రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. అది పెళ్లి దాకా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ చాలా ఫన్గా ఉంటుందన్నమాట. ఫన్ ఓరియంటెడ్గా ఉంటుంది. మీ యొక్క ఈ సంచార రీత్యా మొత్తం మాత్రం చాలా ఫన్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత ఇక్కడ మీకు 3వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మీ సిబ్లింగ్స్తో మీకు ఇక్కడ ఏమన్నా కాస్త గొడవ అవ్వడానికి కానివ్వండి, కాస్త కొంచెము ఏదన్నా గొడవ అయ్యి లేకపోతే కాస్త దూరాలు పెరగడం కానివ్వండి, ఒక మాట అనుకోవడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి అన్నాను కాబట్టి జరగకుండా చూసుకోండి. అటువంటివి అయినప్పుడు అవుతాయి అన్నారు కదా, అందుకే బహుశా ఇది అవుతున్నట్టుంది, అందుకని మనం ఇలా చేసుకోవద్దు, మనం మాటతో తీర్చేసుకుందాం అనుకొని చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ అష్టమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి రాహు ఇక్కడ ఏమవుతుందంటే ఫారెన్ ల్యాండ్ ట్రావెల్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి. ఓషన్ ట్రావెల్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఓషన్ ట్రావెల్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే రకరకాలుగా ఫారెన్ సెటిల్మెంట్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మీకు ఇక్కడ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఫారెన్ ల్యాండ్కి వెళ్ళడం లాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కేతు భగవానుడి యొక్క సంచార రీత్యా మీకు ఇక్కడ లాభస్థాన కేతు వస్తున్నారు కాబట్టి ఇక్కడ లాభస్థానానికి కేతు వచ్చినప్పుడు దట్ స్పెషల్ సమ్వన్, ఆ స్పెషల్ పర్సన్, ఫ్రెండ్, కొలీగ్, ఇన్వెస్టర్, బాస్, సమ్ స్పెషల్ పర్సన్ వాళ్ళు వస్తారు ఇక్కడ లైఫ్లోకి. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే లాభస్థానంలో ఉంటారు కాబట్టి మంచిదే. ఇక్కడ వాళ్ళతో మీరు బంధాన్ని బాగా పెంచుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బాగా గుళ్ళు గోపురాలు తిరుగుతారు. చక్కగా మీరు గుళ్ళు గోపురాలు తిరగడం కానివ్వండి, దైవారాధనలు చేసుకోవడం కానివ్వండి, దైవరీత్యా ప్రసాదాలు స్వీకరించడం కానివ్వండి, లాంటివి జరుగుతాయి. వాళ్ళు మీకు ఇక్కడ రాహుకేతువుల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చూస్తుంటే వాళ్ళే మీ జీవిత భాగస్వామిగా మీరు నిర్ణయం చేసుకుంటారా అనే ప్రశ్న నాలో లేకపోలేదు. అండర్లైన్. సో కాబట్టి ఇక్కడ అటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి లాభకారకమైన ట్రాన్సిటే అని చెప్పాలి. ఇబ్బంది అంటూ ఏం లేదు. మీరు జన్మతః మీకు రాహుకేతువులు ఎక్కడున్నారో చూసుకుని మీరు ముందుకు వెళ్తే కనుక ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగవు. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.